జల్లి సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్ లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బీసీ సంక్షేమ శాఖ మార్చులు సవితమ్మ గారికి, అదేవిధంగా చేనేత వృత్తికి సంబంధించిన ఎట్లా మెరుగుపరచాలని దానిపైన అడ్వైజర్గా నియమించిన సుచిత్ర ఎల్లా గారికి, నాకు ప్రాణ సమానమైన చేనేత కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను, మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మరి 5 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది. మంగళగిరిలో పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీ బాధలు, మీరు పడుతున్న ఇబ్బందులు, మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్సాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. స్వర్ణకారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మెరుగైన పనిముట్లు కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఆనాడు మేము అందజేశాం. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తత తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తత తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్, ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారులు, చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్ళికి వెళ్తే
అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్. బ్రహ్మని ఒక చీర కట్టింది, మంగళగిరి చీర. అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది. ఒకే ఒక షాప్లో అదే రంగు చీర 98 మంది కొనటం జరిగింది. అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం అహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నాం. నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా. మొదటిది, ఇంట్లో మగ్గాలుంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని, ఇంకా చేనేత వస్త్రాల పైన జిఎస్టీ ఇబ్బందులు ఉన్నాయి, మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జిఎస్టీ రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం. ఇంతేకాకుండా థ్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తామన్నాం. ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ పైన నేను హామీ ఇచ్చా. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా. 2024 ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా. 5,300 ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోయాను. దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరినీ కోరా. కానీ మీరు చేసింది ఏంటి? 53,000 కాదు, 91,413 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. ఆనాడు మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని. దేనికి? అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా. అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట, అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి గల్లీలో మీ లోకేష్. దశాబ్దాలుగా మనందరికీ ఒక కళ ఉంది, మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని. ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్గా ఫైల్ ప్రాసెస్ చేయండి, క్యాబినెట్కి తీసుకురానని. మంగళగిరి దయ వల్ల రాష్ట్రం మొత్తానికి ఈరోజు ఒక జియో వచ్చింది. సార్, ఇక్కడున్న అధికారుల సహకారంతో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా 1,000 కోట్ల విలువైన భూమి మొదటి విడతలో 3,000 కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్, ఇక్కడున్న 3 పార్టీలు మేము కలిసికట్టుకెళ్ళి ప్రతి గడప తొక్కి కొలతలు తీసుకున్నాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఒక్క గ్లాసు నీరు కూడా మన కార్యకర్తలు తీసుకోలేదు. అంటే ప్రజల గురించి ఆలోచించారు తప్ప సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 31 కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం. పిఎం సూర్య గారి కింద సార్ 1000 కనెక్షన్లు ఇప్పటికి ఏర్పాటు చేశాం. నాకు తెలుసు మీరు ఇచ్చిన టార్గెట్కి 1000 నథింగ్ సార్, 20,000 చేయాలని మీరు చెప్పారు. తప్పనిసరిగా 20,000 చేసి మంగళగిరి మీకు కానుక కింద మేము అందిస్తాం సార్. మోడల్ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి. మంగళగిరి తెనాలి రోడ్ గతంలో చాలా అధ్వానంగా ఉండేది, రోడ్ వేసాం. ప్రత్యేకంగా 4 లేన్ రోడ్లు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తున్నాం. మంగళగిరి పట్టణంలో మహాప్రస్థానం పనులు కూడా
వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా సార్ సుమారుగా 100 శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా లీప్ స్కూల్ గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో పోటీపడి నిడమరులో సార్ ఓపెనింగ్ని మళ్ళీ తిరిగి మిమ్మల్ని పిలుస్తాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం. 46 పార్కులు, స్మార్ట్ బస్ షెల్టర్స్, తాడేపల్లి వంతెన, 100 పడకల హాస్పిటల్, తాడేపల్లి ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్, మోడల్ ఫిష్ మార్కెట్, మోడల్ రైతు బజార్, భూగర్భ డ్రైనేజ్, వాటర్, పవర్, గ్యాస్ ప్రాజెక్ట్, జెమ్స్ జ్యువెలరీ పార్క్, నిడమరు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జు, ఇంకా తాడేపల్లి ఎయిమ్స్, మంగళగిరి, లక్ష్మీ నరసింహస్వామి, పానకాల స్వామి గుడులు, హాస్పిటల్ మొత్తం ఇంటిగ్రేట్ చేసేటట్టు సార్. మీరు గతంలో ఇచ్చిన విజన్ మేరకు ఉచితంగా 2 ఏసీ ఈవీ బస్సులు కూడా ఈరోజు మేము ఇక్కడ నడిపిస్తాం జరుగుతుంది సార్. ఇట్లా 200 అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మీ ఆశీస్సులతో మేము ఈరోజు చేస్తాం జరుగుతుంది. ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం అంటే మంగళగిరి ప్రజలు నా పైన మా కుటుంబం పైన చూపించిన ప్రేమని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటున్నా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మా పద్మశాలి నాయకుల్ని రాష్ట్ర స్థాయి గుర్తింపు మీరు అందించారు సార్. నందం అబద్దయ్య గారిని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా, తమ్మిశెట్టి జానకమ్మ గారిని టీటీడీ బోర్డు మెంబర్గా, ఏకంగా చిల్లపల్లి శ్రీనివాస్ గారిని ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్గా నియమించాము. ఇంకా కందుల నాగార్జున, మా యువత కూడా ఇక్కడ స్పీడ్ సార్, అందుకే కందుల నాగార్జున గారిని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కూడా మీ ఆశీస్సులతో మేము చేస్తాం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా పద్మశాలీలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా సార్, చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడింది ప్రగట కోటయ్య గారు. పద్మశాలి గుండెల్లో ప్రగట కోటయ్య గారు దేవుడు లాంటి వ్యక్తి. మా చేనేత కుటుంబం తరపున ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా సార్, పక్కనే తిట్కో ఇల్లు హౌసింగ్ ఉంది సార్, అక్కడ సుమారుగా 6 ఎకరాల్లో అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ పార్క్ పేరుకి ఏకంగా ప్రగట కోటయ్య గారి పేరు పెట్టాలని ఇప్పటికి మేము నిర్ణయించాం సార్. ఆ పార్కులో ప్రగట కోటయ్య గారి విగ్రహం కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవనన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం.